ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఓకే, ముందుగానే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నీకు కూడా నూతన ఆంగ్ల సంవత్సరాది 2026 శుభాకాంక్షలు, అలాగే శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, అంటే ఈ సంవత్సరం పేరు రాబోయే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరము. అంటే చాలా మంది విమర్శించే వాళ్ళు మరి పరాభవనామ సంవత్సరాన్ని కూడా మరి పాజిటివ్గా చెప్పండి గురువు గారు, మీరు వెల్నెస్ కోచ్ లాగా చాలా గొప్పగా చెప్పండి గురువు గారు, చెడు చెప్పకండి గురువు గారు అంటారేమో. పరాభవము అంటే దుర్యోధనుడికి మయసభలో జరిగినది ఏమిటి? పరాభవము. పరాభవము పరాభవము అంటే అవమానముతో కూడిన ఓటమి అని శాస్త్రం చెబుతోంది. వేణుస్వామి చెప్పట్లేదు. వేణుస్వామి శాస్త్రం ఏం చెప్తే చెప్తాడు. సో ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరము. సో దాన్ని బట్టి ఐమాక్స్ తెర మీద ఊహించుకోండి. ఐమాక్స్ తెర మీద. ఓకే, సో 2025 సంవత్సరం కొన్ని బాగానే ఉన్నాయి, బట్ కొన్ని సంఘటనలు అందరినీ కలిచివేశాయి. సో 2025 నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన. ఒకవేళ ఆ ఇంటర్వ్యూ కనుక చూస్తే నేను చాలా విషయాలు చెప్పిన. విమాన ప్రమాదాలని చెప్పిన, జరిగింది. ట్రైన్ ప్రమాదాలు చెప్పిన, వాహన ప్రమాదాలు చెప్పిన, బస్సు ప్రమాదాలు జరిగినాయి. అలాగే స్త్రీలలో క్రిమినాలిటీ పెరుగుతుంది అని చెప్పిన, జరిగింది. డ్రమ్ముల్లో మగవాళ్ళని చంపిర్రు, సిమెంట్తో మగవాళ్ళని చంపిర్రు, జరిగింది. చాలా జరిగినాయి, మనం చెప్పుకున్నవి చాలా జరిగినాయి. సో నీతోనే ఇంటర్వ్యూ చేసిన కాబట్టి, ఆల్రెడీ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఆ ఇంటర్వ్యూలో చెక్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనం చెప్పినాం ఏంటంటే 2025లో ఉన్న నెగిటివ్ 26లో 100% పెరుగుతుంది, 27లో ఇంకా పెరుగుతుంది, 28లో ఇంకా పెరుగుతుంది. సో 25 నుండి స్టార్ట్ అయిన నెగిటివ్ 28కి వచ్చేటప్పటికి 400% నెగిటివ్తో మనం ఉంటామని చెప్పినాం. ఇంకా ఉంది, మీరు సుమన్ టీవీలో కావాలంటే చెక్ చేసుకోండి. సో అప్పుడు కూడా మనం నెగిటివ్ చెప్పినాం. నెగిటివ్ చెప్పినందుకు చాలామంది విమర్శించారు. వేణుస్వామి నెగిటివ్ చెడు తప్పితే మంచి చెప్పాడు అంటే, అన్ని రాసులు నెగిటివ్ ఉండవు, అన్ని రాసులు మంచి ఉండవు. సో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. అట్లనే సంవత్సర ఫలితాలను బట్టి కొన్ని రాసుల్లో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. దాన్నే మిశ్రమ శుభ అశుభ ఫలితాలు అంటారు. కొన్నిటికి పూర్తి నెగిటివ్ ఉంటుంది, కొన్నిటికి పూర్తి పాజిటివ్ ఉంటుంది. అట్లనే సంవత్సర ఫలితాన్ని బట్టి, ఆ సంవత్సరానికి నవనాయకుల ఫలితాన్ని బట్టి మేము ప్రిడిక్షన్ చెప్తాం తప్ప, మంచిగున్నా లేకున్నా ఓడిపోయిన సీఎం ముందర కూర్చొని నువ్వు ఈ సంవత్సరం సీఎం అయితే ఎలక్షన్ లేకున్నా అని చెప్పేటువంటి తత్వం వేణుస్వామిది కాదు. అందుకనే వేణుస్వామి జనాలతో దెబ్బలు తింటాడు. అంటే ఉదాహరణ, ఇప్పుడు నువ్వు సీఎం కాదమ్మా ఈ సంవత్సరము. ఇప్పుడు ఉదాహరణ, మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి? 2029లో ఉన్నాయి. 29లో ఎలక్షన్లు వస్తే ఈ సంవత్సరం సీఎం ఎట్లయితాడు? ఆయన ఓడిపోయిన ఆయన. నీకు అర్థమైందా లాజిక్? కాడు కదా. కానీ పంచాంగం చదివేటోళ్ళు ఏం చెప్తారు? ఈ సంవత్సరం నీకు యోగం ఉంది అంటాడు. అలాంటి ప్రిడిక్షన్లు, అలాంటి సొల్లు వేణుస్వామి చెప్పాడు. వేణుస్వామి జనాలు తిట్టినా సరే, విమర్శించే వాళ్ళు విమర్శించినా సరే, ఏది ఉందో గది చెప్తాడు, శాస్త్రం ఏముందో గది చెప్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు? నువ్వు ఎక్స్రే తీసుకపోతే ఎక్స్రే చూసి చెప్తాడు. నేను కూడా పంచాంగం చూసి చెప్తున్నాను. నేను పంచాంగం రాస్తలేను. పంచాంగం రాసిన తర్వాత పంచాంగంలో ఉండే ఫలితాలని చెప్తున్నా. పంచాంగం రాసేవాడి పని వేరు, జ్యోతిష్యుడి పని వేరు. మేము జ్యోతిష్యులం. పంచాంగం రాసేవాళ్ళు మా పని చేయొద్దు. పంచాంగం రాసేవాళ్ళు రాయాలి, ఎక్స్రే తీసేవాడు తీయాలి, డాక్టర్ మెడిసిన్ ఇవ్వాలి. నేను యాజ్ ఏ డాక్టర్ ఎక్స్రే చూసి ఏం రోగం ఉంది, ఏం మంది ఇవ్వాలి, నా పని. చెడు ఉంటే చెడు చెప్పాలి, కాలు ఇరిగింది చెప్పాలి, క్యాన్సర్ అని చెప్పాలి, ఎయిడ్స్ అని చెప్పాలి. కానీ మభ్యపెట్టే పనులు వేణుస్వామి చెయ్యడు. బాగా లేకున్నా నువ్వు సూపర్ స్టార్ అవుతావు, తోపు అవుతావు, తొక్కమవుతావు నేను చెప్పా. సో నేను నా గురుముఖత వచ్చినటువంటిది, మా నాన్నగారు నాకు చెప్పింది ఏంటంటే, ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పిండంటే, నువ్వు కూర్చున్నావు, నీ వెనకాల ఒక వ్యక్తి నేను కొట్టడానికి కట్టె తీసుకొని వస్తున్నాడు, వచ్చి కొట్టిండు. నీకు ఫిజికల్గా తగిలే దెబ్బ కంటే భయం మైండ్ మీద తగిలే దెబ్బ ఎక్కువ. ఒప్పుకుంటావు కదా? నీకు ఫిజికల్గా నీ బాడీ 30% ఎఫెక్ట్ అవుతుంది ఈప్లో, కానీ అకస్మాత్తుగా పడిన దెబ్బ వల్ల భయం అనేది 70% ఉంటుంది. సో ఆ భయం తగ్గించడం నా కర్తవ్యం. భయపెట్టడం కాదు ఇది, భయపెట్టడం కాదు. భయపెడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్లను పశువుల కింద ట్రీట్ చేయాలి. పశువులు కాదు, ఇక ఇంకా హీనంగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే నీకు ఇది జరుగుతుంది అని చెప్పడం, ఇట్ ఈజ్ నీకు జరగబోయేటువంటి సమస్య గురించి నీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఎవడో అమ్మా నీ వెనకాల వస్తున్నాడమ్మా, కట్టె తీసుకొని వచ్చి కొట్టడానికి ట్రై చేస్తున్నాడమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, వచ్చిందమ్మా, పడ్డదమ్మా అంటే
భయం అనేది నీకు ఉండదు. ఓన్లీ శారీరకమైన బాధ మాత్రమే నీకు ఉంటుంది. ఆ పని నేను చేస్తున్నా ఈ యుగంలో, ఈ తెలుగు రాష్ట్రాలలో. సో దానివల్ల ఏమవుతుంది, నీలాంటి వాళ్ళు, దెబ్బలు తినేవాళ్ళు అందరూ మానసికంగా స్ట్రాంగ్ అవుతారు. ఏం చెప్తున్నా, నువ్వు సెలబ్రిటీ అయితే జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండు. నువ్వు సెలబ్రిటీ అయితే నిన్ను ట్రోల్ చేస్తారు, సిద్ధంగా ఉండు. నువ్వు సెలబ్రిటీ అయితే మేమ్స్ పెడతారు, సిద్ధంగా ఉండు. ఇవి నేను చెప్పే పనులు తప్ప కాదు కదా. ఎందుకంటే ప్రతి మనిషి సెలబ్రిటీ కావాలనుకుంటాడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునేది ఒక అందమైన పెళ్ళాము, భార్యగా రావాలనుకుంటాడు. అందమైన అమ్మాయి, విపరీతంగా డబ్బు సంపాదించాలనుకుంటాడు. ప్లస్ ఖచ్చితంగా 10 మంది నాతో సెల్ఫీలు దిగాలనుకుంటాడు. ఈ 3 ప్లేసులలో తెలుగు రాష్ట్రాలలో సమస్యలు ఉన్నాయి. ఈ 3 ప్లేసులలో సమస్యలు ఉన్నాయి. సెలబ్రిటీ అయితే ఓర్వకుండా ఒకటి మీద రాయేస్తాడు. డబ్బు లేకపోతేనేమో వీనికి డబ్బు లేదురా అంటారు. డబ్బు సంపాదిస్తే ఎక్కడి నుండి వచ్చిందంటారు. సో అట్లా రాయేస్తారు. అట్లనే రాజకీయ నాయకుడు అయిదామా అంటే రాళ్ళేస్తారు. సో నేను అనేది ఏంటంటే, నువ్వు ఎక్కడైనా రాళ్ళేస్తారు. చివరికి మన కర్మ ఎక్కడికి వచ్చిందంటే, ఒక పచ్చళ్ళు అమ్ముకునేట ఆమె ఆ కొనటోన్ దగ్గర మాట్లాడుకున్న దాన్ని తీసుకొచ్చి 2 తెలుగు రాష్ట్రాలకు చాలా పెద్ద ఇష్యూ, మన బడ్జెట్ ఇష్యూ చేసిరు. మరి నవ్వాలా ఏడవాలా నాకు తెలియదు. అసలు ఆ వ్యక్తిగతమైన అంశము పచ్చళ్ళు అమ్ముకునేది కొనుక్కునేటోనికి సంబంధించిన వ్యవహారం అది. దాన్ని తీసుకొచ్చి ఇక ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మొత్తం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందనే లెవెల్లో ప్రాపగండ చేసారు. అంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, చేసేవాళ్ళని నేను విమర్శిస్తలేను. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. 1,00,000 మంది చూస్తే 6,000 5,000 వస్తాయి. నాకు తెలియదు ఆ లెక్కలు. కానీ దానికి ప్రిపేర్ అయ్యి ఉండమని జనాల్ని ప్రిపేర్ చేస్తాను నేను. వేణుస్వామి ఎలాగైతే ప్రిపేర్ అయ్యి ఉన్నాడో అట్లనే జనాల్ని ప్రిపేర్ చేస్తున్నా. నువ్వు సెలబ్రిటీ కావాలన్నా ఓకే రెడీగా ఉంటారా బాబు, వాడు దాడి చేస్తాడు, స్ట్రాంగ్ ఉండు, నీ పెళ్ళాలి నువ్వే కాపాడుకోవాలి, నీ బిడ్డ నువ్వే కాపాడుకోవాలి. నువ్వు మానసికంగా బయటికి రాలేదనుకో, ఇప్పుడు సినిమా హిట్ అయితే పటాకులు కాల్చే ఫ్యాన్స్ ఉంటారు, ఫెయిల్ అయితే పటాకులు కాల్చరు కదా. కానీ ఫ్యాన్స్ ఏం చేస్తారు, మా హీరో సినిమా ఫెయిల్ అయ్యింది అని బాధపడి మార్నింగ్ షో చూస్తారు. వాళ్ళ అయితే ఇంకో 2 షోలకు డబ్బులు కొంటారు, ఇంటికి పోతారు, పడుకుంటారు. కానీ సినిమా ఫెయిల్ అయిన హీరోకు ఉంటుందమ్మా సినిమా. నిద్ర లేని రాత్రులు గడపాలి. ఎంత బాధపడతారు తెలుసా ఆ హీరోలు. మానసికంగా డిప్రెషన్. అంటే ఎక్కడికో ఎంతో కష్టపడి ఒక స్టార్డమ్ తెచ్చుకున్న తర్వాత ఒక హీరోయినో ఒక హీరోనో వాళ్ళ సినిమా ఫెయిల్ అయ్యిందంటే నరకాన్ని చవి చూస్తారు. అలాంటి వారికి నేను పర్సనల్గా ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఈ సినిమా పోయిందిగా, నెక్స్ట్ సినిమా నువ్వే కింగ్, సపోర్ట్ ఇస్తారు. సో ఇది నేను మాట్లాడతా పర్సనల్గా మాట్లాడతా. ఆన్ స్క్రీన్ మాట్లాడేది వేరే ఉంటుంది, నాతో వ్యక్తిగతంగా మాట్లాడేది వేరే ఉంటుంది.